మన తొలి వెలుగు ప్రేక్షకులు అందరికీ నమస్తే. గీడ హరీశ్రావు సార్ ఫోటో ఇచ్చిరే ఏం పనుకో ఇవ్వాల. ఎలాగ కేటీఆర్ చూసినా ఇప్పుడు హరీశ్రావుది ఏందంటే ఈయన బాధ. బీఆర్ఎస్ ప్రాజెక్టుల బాట, బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ప్రాజెక్టుల బాట పెట్టిరంట. అబ్బర కొడుక మంచి ఆయమన్న కార్యక్రమం పెట్టుకోరు. ఎట్టెట్టా ప్రణాళిక రూపొందిస్తున్న పార్టీ హరీశ్రావు నేతృత్వంలో జరుగుతుందట ఈ ముచ్చట. కెప్టెన్ ఇప్పుడు ప్రస్తుతానికి హరీశ్రావు అయిందట. ఇక మామ పక్కకు పోయిండు, బామ్మాడిది అటు పోయిండు, మరదలు ఇటు పోయింది. జర మీరు 4 రోజులు రెస్ట్ తీసుకోర్రా పిల్ల, నేను పోయి తిరిగి వస్తా ప్రాజెక్టులో మొత్తం అని చెప్పి చిన్నగా పెట్టినట్టు. ఇంకేమేం చేస్తున్నాడు, తొలుత మేడిగడ్డ పర్యటన, తర్వాత పాలమూరు రంగారెడ్డి, కేటీఆర్ సహా అందరు నేతలు వచ్చేలా చిన్నపాటి ప్లాన్ చేసి పెట్టుకున్నారు. అంటే ఇక కేటీఆర్ ఇంకా సంతకం పెట్టినట్టు వస్తున్నారు రానని. కాకపోతే కేటీఆర్ని కూడా తీసుకుపోయేందుకు ప్లాన్ చేస్తున్నారంట. ఆయనతో పాటు చాలామంది లీడర్ని తీసుకొని ఏది ప్రాజెక్టులు చూస్తేందుకు పోతున్నారు అన్నట్టు. అక్కడే అందరూ సహపంక్తి భోజనాలు, మంచిగా గొర్రెపడేలు కోసుకపోయి గొర్రెపడేలు తీసుకొని పోయి మంచిగా ఇంత ఆయమన్నా మందు తీసుకొని పోయి. ఇక మందు అంటే మీ దగ్గర ఉన్నదేనా, సారపంచాయలు మస్తు మందు మిలవచ్చు. కానీ ఇంత కళ్ళు గుడాలు గొర్రెకూర బీరకూర తీసుకొని పోయి ఆడ చేసుకొని రారి. కానీ మరి అవునా హరీష్ అన్న ఏం చెప్తావు మరి? పోయి ఏది ప్రాజెక్టుల దగ్గర పోయి నాకు తెలిసి అనుకుంటున్నా. ఇక చూడు రే, ఈ మేడిగడ్డ బ్యారేజ్లా మా మామ గిన్నె సీకి తక్కువ వేసిండు, సిమెంట్ కూడా తక్కువనే వేసిండు, నీళ్ళు ఎక్కువ ఉసుకు ఎక్కువ పోసిండు పిల్ల అని చెప్పుకోనరా. మళ్ళీ ఇంకొక అవి కొనవో. ఇంకో గీ ప్రాజెక్టులనే నాకు కావాల్సినన్ని పైసలు కమిషన్ మిలిగినాయి, నాకు మిలిగినాయి, మా మామకు మిలిగినాయి, మా బామ్మడికి మిలిగినాయి, నా మరదలకు మిలిగినాయి, నా చుట్టాల పక్కాల మొత్తం మిలిగినాయి. ఇంకో గీ ప్రాజెక్టులనే అని చెప్పుకోనరా. ఇంకోటి కాళేశ్వరం అడుగు, గో గీ ప్రాజెక్టులనే పేదోళ్ళ భూములు మొత్తం గుంజినాం, వాళ్ళకి పైసలు సరిగ్గా ఇయ్యలే. గిన్నెనే దగ్గర ఫస్ట్ 70-80 కోట్లు అనుకున్నాం. 5 పోగుంటే చిన్నపాటి లక్ష కోట్లు తీసుకొని వచ్చినాం. అవి అంతా మిత్తికే తెచ్చినాం. మిత్తి మీ మాత్రం కట్టేది ఉందా? జనాలైనా కట్టేది. జనాల సొమ్ము గిటగిట తిన్నామని చెప్పుకొని రారి. ఏమన్నా లజ్జ ఉన్నా అదిలా మీకేమన్నా? మీరు కట్టినవి చక్కదానంగా ఉంటే జనాలే పోయి చూసి వస్తారు. మళ్ళీ మీరు కట్టినాయి అనంటే మళ్ళీ వీళ్ళే చూస్తాను కూతురంట. దొంగ అన్నట్టు ఉంది కథ. పోటుగాడు పందిరేస్తే ఊర వేసుక వచ్చి కూడా వీకి అన్నట్టు మీరు ప్రాజెక్టులు కడితే ఏముంది, సస్యశామలం నీ తలియ ఏడ కట్టిన కాడల్లా తెరియేనా పాడైపోను. ఆడ పిల్ల రూసిపోయా, ఈడ గోడలు వరిగిపోయా, ఆడ నీళ్ళు లీక్ అయిపోయా. ఏడ గన్ని లక్షల కోట్ల రూపాయలు పెట్టి ప్రాజెక్టులు కడితే ఏకరం పంట వంతు నాది హరీష్ అన్నయ్యన్న. దానికి పెట్టిన ఖర్చేమాయే, ఆ ఖర్చుకు మిత్తెంతాయే, మన జనాల సొమ్ము ఎంత తింటిమి, ఏం కాదా, జనాలకి ఏమైనా ఉపయోగం వచ్చిందా అనే ఆలోచన జరనన్న ఉన్నదే. ఇంకా వీళ్ళందరినీ వేసుకొని పోయి ఆడ సహపంక్తి భోజనాలు చేసేస్తారన్న. సహపంక్తి భోజనాలు కొనవరు గొర్రెపెడల్ని, ఓ మేకపోతుని, కొన్ని కొంగనక్కలు అని కొనబోయి మంచిగా కళ్ళు కూడా వేసుకొని తినిరారి. ఏం పనికి పోతురయ్యా మీరు? పాడైపోను. ఏమైనా స్థానిక ఎలక్షన్లు ఉన్నాయి. ఇక మంత్రాల బలం లేకుండా తుప్పిల బలం ఉండాలన్నట్టు గట్టట పోయి గాడ చేసుకొని వచ్చినాం, గిడ చేసుకొని వచ్చినాం, మేమంతా చేస్తూనే ఉంటాం. కానీ మీరైతే స్థానిక ఎలక్షన్లలో మనోళ్ళని గెలిపిరి, మళ్ళీ వచ్చేది మన ప్రభుత్వమే అని చెప్పుకుంటాం తప్పితే ఏం చక్కదనం ఉన్నదా? మీరు కట్టిన బ్యారేజ్ల కాడికి మీరే పోతున్నామని చెప్తారు. మేము మా దిమాగ్ మొత్తం ఖరాబ్ చేసుకొని మా శ్రవణంతా అలా పెట్టి మేము రంగరించి ప్రాజెక్టులు కడితే మీరు ఇవాళ వచ్చి కులుకుతున్నారా అనేది మీ వంతే. అవి కూలిపోయినాయి అంటే మాకే సంబంధం లేదు, అది మొత్తం కాంట్రాక్ట్ గాళ్ళు మేస్త్రీలు ఖరాబ్ చేసిరా అని చెప్పేది మీ వంతే. మళ్ళీ ఇవాళ పోయి ప్రాజెక్టులను పరిశీలించేది మీ వంతే. మీరు ఏం మనసులో నాయన పాడైపోను. ప్రజలారా, ఇప్పుడు హరీశ్రావు అంట పోయి పరిశీలిస్తాను కూతురంట, పోవడం కరెక్టా కాదా, నిజమా అబద్ధం అనేది జర మీ కామెంట్ రూపకం చెప్పరా ఉంటా మరిగా.